అందరికీ నమస్కారం అండి. ఇప్పుడైతే మనము భాగేశ్వర్ దగ్గరికి అయితే వచ్చాము. సోమనాథ్ టెంపుల్ నుంచి ఇది ఒక 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 3 కిలోమీటర్లు మనం టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో వస్తుందండి. ఇది అలా మనం 3 కిలోమీటర్లు వచ్చేస్తే ఇక్కడ భాగేశ్వర్ అని ఉంటుంది. ఈ భాగేశ్వర్లో ఇప్పుడు మనం స్వామివారికి అభిషేక కార్యక్రమం అయితే చేస్తున్నాము. అభిషేకం అంతా అయిపోయాక మళ్ళీ మనం రూమ్కి వెళ్ళిపోయి అక్కడ లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని అక్కడి నుంచి మనం అయితే ఇవాళ ద్వారకాకి అయితే స్టార్ట్ అయిపోతుంది. ద్వారకా వచ్చేసి 235 కిలోమీటర్లు ఉంది. ఈ 235 కిలోమీటర్లకి మనకి 4.5 అవర్స్ అయితే విధిస్తుంది. పర్వాలేదు, ఒక 2 గంటలు బ్రేక్ తీసుకున్నా కూడా మనమైతే ద్వారకాకి అయితే వెళ్ళిపోతాము. ఈ రోజున ద్వారకాకి వెళ్ళిపోయి రేపు ఉదయం వీలైతే నైట్ ద్వారకా యూ చూపించడానికి ట్రై చేస్తాను. లేదనుకుంటే రేపు మార్నింగ్ దర్శనానికి అది వెళ్తాం కదా, దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ కూడా కెమెరాలు ఫోన్లు అలౌ చేయరు. కాబట్టి మనం ఏదైనా ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా బయట నుంచి మాత్రమే మనం వ్యూస్ అయితే కవర్ చేయగలం. అక్కడ ఉన్న విశేషాలు కూడా నేను తెలుసుకుని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय।
ఇప్పుడే మనం బాన్గంగ్లో అయితే అభిషేకం కంప్లీట్ చేసుకుని సోమనాథ్లో మన రూమ్కి వచ్చేసి రూమ్ వెకేట్ చేసేసి ఇక్కడ నుంచి మనం ద్వారకాకి అయితే స్టార్ట్ అయిపోయాము. ద్వారకా ఇక్కడికి మనకి 235 కిలోమీటర్స్ అయితే చూపిస్తుందండి. ఈ 235 కిలోమీటర్స్కి మనకైతే 7 అవర్స్ అయితే చూపిస్తుంది. అంటే ముందు రోడ్డు ఎలా ఉంటుందో తెలియదు, కానీ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. అసలు నాకైతే గుజరాత్ వచ్చినట్టు అయితే లేదు. ఇది మొత్తం కూడా మనకి కొబ్బరి చెట్లతోటి మంచిగా చాలా బాగుందండి. ఇదంతా కూడా మనకి తూర్పుగోదావరి జిల్లాలో తిరుగుతున్నట్టు ఉంది, కానీ ఎక్కడ మనం గుజరాత్లో ఉన్నట్లయితే అనిపించదు. చుట్టూ చూడండి అన్ని కొబ్బరి తోటలు మాత్రమే ఉన్నాయి. ఈ రోడ్డు కూడా చాలా బాగుంది. చిన్న విలేజెస్ అన్నీ కూడా మనకి మధ్యలో వస్తూనే ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం డబల్ రోడ్ అయిపోయింది. ఇందాక హైవే వచ్చింది, హైవే నుంచి మనం అయితే లెఫ్ట్ తీసుకున్నాము. ఈ ద్వారకాకి వెళ్ళే రోడ్ అంతా కూడా మళ్ళీ డబల్ రోడ్ అయిపోయిందండి. ఇంకా ముందుకెళ్ళాక ఇంకేమైనా విషయాలు ఉంటే కూడా నేను తెలియజేస్తూ ఉంటాను. మన ఛానల్ని ఎవరైనా కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. ద్వారకాకి వెళ్ళే దారిలో ఒక బీచ్ వ్యూ అయితే వచ్చిందండి. ఇక్కడ ఆగాను. బీచ్ అయితే చాలా బాగుంది. మనం వెళ్ళాల్సిన ద్వారకా అయితే ఇటే, కానీ ద్వారకా బీచ్ రోడ్ చూడండి ఎంత ఉందంటే దాదాపు ఒక 4-5 కిలోమీటర్స్ అయితే ఇదే బీచ్ రోడ్లో అయితే మనం ప్రయాణిస్తాం. పక్కన మనకి బీచ్ కూడా మనతో పాటే వస్తున్నట్టుగా ఉంటుంది. మన బండి అయితే ఇక్కడ పెట్టామండి. చూడండి మన బంగారం ఎలా ఉంది. ఇప్పుడైతే మనం ద్వారకాకి అయితే వచ్చేసామండి. ద్వారకా టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. ద్వారకా సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడే ఈ ద్వారకా సిటీ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం అయితే టెంపుల్కి దగ్గరగానే వచ్చేసామండి. ఈ లెఫ్ట్ సైడ్లోనే మనకి కమాన్ అయితే కనబడుతుంది. మరి ఇక్కడికి వెళ్ళాక మనకి రూమ్స్ అవి ఏంటి అంతా కూడా వివరం తెలుసుకుని నేను మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తానండి. ఇగోనండి ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. సిటీ అయితే చాలా బాగుందండి ద్వారకా. నేను ఫస్ట్ టైం వచ్చినా కూడా ఎంత బాగుంటుందని అనుకోలేదు. ఇక్కడే మనకి టెంపుల్కి అయితే ఆర్చ్ కనబడుతుంది. మాకైతే మీకు వీడియోలో కనబడుతుందో లేదో, నేను కొంచెం ముందుకు వెళ్ళాక మీకైతే ఆర్చ్ కూడా చూపిస్తానండి. మనకి ఇటు నుంచి ఎంట్రన్స్ అని అయితే చెప్తున్నారు. చూద్దాం లోపలికి వెళ్ళాక మరి ఇక్కడ నుంచి ఎంట్రన్సా లేకపోతే గుడి బ్యాక్ సైడ్ అనేది తెలియట్లేదు మనకి. ఇక్కడికి వెళ్ళాక మనం ఇక్కడ ఏదో ఆర్చ్ దగ్గర మనకైతే టోల్ గేట్ లాగా ఉంది, చూద్దామండి. ఇప్పుడే ద్వారకాకి అయితే రీచ్ అయిపోయామండి. సాయంత్రం 4 o'clock అయింది. వచ్చేసరికి అక్కడే రూమ్ తీసుకుని కాస్త బట్టలు అవి ఉంటే వాష్ చేసేస్తున్నాము. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. టెంపుల్ రేపు మార్నింగ్ దర్శనం ఉంటుందండి. ఇప్పుడు ఈ పూట అయితే చాలా హడావుడిగా ఉంది, రష్ ఉంది. సరే రూమ్లోకి వచ్చి ఏం చేస్తామని చెప్పి ఇక్కడ షాపింగ్ ఏరియా ఉంటే ఆ షాపింగ్ ఏరియాకి వచ్చాము. మొత్తం ఇవన్నీ షాపులే, కానీ చాలా ఖరీదు చెప్తున్నారు. అన్నీ మనకి హైదరాబాద్లో దొరికేవే, మనం రెగ్యులర్గా దొరికేవే, కానీ ఐటమ్స్ అయితే చాలా రేట్ చెప్తున్నారు. ఇక్కడ ఏది తీసుకోవాలన్నా కానీ మినిమం 1000-500 నుంచి పైన ఉన్నాయి. మన బడ్జెట్లో దొరికేటట్టు అయితే ఇక్కడ ఏం లేవండి. వచ్చిన వాళ్ళు ఒకసారి అదొకసారి గమనించుకుని షాపింగ్ చేసుకోవచ్చు.